100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. సో, ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ నాగలక్ష్మి గారు, జనరల్ ఫిజిషియన్. సో, చాలా మందికి యూరిన్ లీకేజెస్ అవుతూ ఉంటాయి. అంటే మనం తుమ్మినా గానీ, దగ్గినా గానీ యూరిన్ లీక్ అవ్వడము. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చినప్పుడు చాలా ఇచ్చింగ్ గానీ, బ్యాడ్ స్మెల్ గానీ వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! సో, దీన్ని అవాయిడ్ చేయాలి అంటే ప్రత్యేకించి రాబోయేది వింటర్ సీజన్ అండ్ ఈ రెయినీ సీజన్‌లో గూడా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ టాపిక్ గురించి మాట్లాడదాము. అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో, యూరిన్ లీకేజెస్ ప్లస్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు మనకి వర్క్ చేసేటప్పుడు బయటికి వెళ్ళక తప్పదు. ఆ! జర్నీస్ చేయక తప్పదు. సో, హోల్డ్ చేసుకొని ఉన్నా గానీ దానివల్ల గూడా ఇబ్బందిగా ఉంటుంది. సో, మరి దీనికేంటి సొల్యూషన్ ఏంటి? హుహు. మనం హైజీన్‌గా ఉండాలి. లేదంటే ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకూడదు అంటే ఏం చేయాల్సుంటుంది? హ్మ్. జనరల్‌గా ఏంటంటే ఫీమేల్ యూరిథ్రా అనేది మనకి చాలా చిన్నగా ఉంటుంది. హ్మ్. స్ఫింక్టర్ గూడా చాలా చిన్నగా ఉంటదనమాట. హ్మ్. జనరల్‌గా ఏంటంటే లేడీస్ ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు తొందరగా యూజ్ చేయరు వాష్‌రూమ్స్‌ని. అస్సలు. సో, హోల్డ్ ఎక్కువ చేస్తారనమాట. అవును. సో, హ్మ్. దీనివల్ల ఏంటి అంటే అక్కడ కీగల్ మజిల్స్ అంటారనమాట. హ్మ్. పెల్విస్‌లో ఉండే మజిల్స్‌ని. హ్మ్. హ్మ్. అవి మనకేంటంటే బ్లాడర్‌ని రిలాక్స్ అవ్వకుండా యూరిన్ మనకి ఫిల్ అయినా కాడే బయటికి రానీయకుండా చేస్తుందనమాట. హ్మ్. ఒక పర్టిక్యులర్ ఏజ్ వచ్చేసరికి మనం ఎట్లా ఎక్కువ కాలం అట్లా హోల్డ్ చేసుకోవడం వలన ఈ మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. సో, ఇట్లా రిలాక్స్ అయిపోయినప్పుడు దానికి పటుత్వం తగ్గిపోయినప్పుడు మనం గట్టిగా తుమ్మినా కానీ ఆ యూరిన్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. హ్మ్. అట్లని ఫుల్ ఉండక్కర్లేదు. కొంచెం కొంచెం స్టోర్ అయినా గూడా ఆ కొంచెం స్టోర్ అయిన యూరిన్ కూడా మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కూడా బయటకొచ్చేస్తూ ఉంటుందనమాట. ఓకే. సో, ఇట్లాంటి పర్టిక్యులర్ కండిషన్స్ ఒక 40+ ఏజ్ వాళ్ళకి మనం చాలా మందికి చూస్తూ ఉంటాం ఫీమేల్స్‌కి. వీళ్ళు కొంచెం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈవెన్ అడల్ట్ ప్యాడ్స్ అని యేసుకుంటూ ఉంటారు. హ్మ్. పీ ప్యాడ్స్ అని ఉంటాయన్నమాట హ్మ్. జనరల్‌గా. హ్మ్. అవి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. వీళ్ళకి మనము జనరల్‌గా ఏ టైప్ ఆఫ్ థింగ్స్ చేసుకుంటే వీటి నుంచి మనం బయటపడొచ్చు అనేది చూసుకుందాం జనరల్‌గా. ఓకే. హ్మ్. ఏంటి అంటే మనం మజిల్ స్ట్రెంథెనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. హ్మ్. సో, ఇప్పుడు మనకు వయసులో ఉన్నప్పుడు మనకి ఎట్లయితే హోల్డ్ చేసుకుంటున్నామో, అది ఒక 40+ వచ్చేసరికి హోల్డ్ పోతున్నాము అంటే, హ్మ్. అప్పటి వరకు ఆ మజిల్‌ని మనం రిలాక్స్ చేసేస్తున్నాము అని హ్మ్. అర్థం అనమాట. హ్మ్. సో, దాన్ని మనం టైటన్ చేసుకోవాలి అంటే, హ్మ్. పద్మాసనం వేసుకొని కూర్చొని కింద హ్మ్. కీగల్ ఎక్సర్‌సైజెస్ అంటారనమాట. ఓకే. మనకి నెట్‌లో కొడితే వచ్చేస్తుంది. అంటే మనం యూరిన్ వస్తుంది అన్నప్పుడు మనం హోల్డ్ ఎలా చేసుకుంటాం. హ్మ్. హ్మ్. ఇలా మొత్తం అన్నీ బిగుసుకొని పట్టుకొని కూర్చుంటామనమాట. హ్మ్. అట్లా హ్మ్. పట్టుకొని కూర్చోవడం, రిలాక్స్ చేయడం. పట్టుకొని కూర్చోవడం, రిలాక్స్ చేయడం. ఇట్లాంటి ఎక్సర్‌సైజ్ ఒక 5-10 మినిట్స్ చేస్తా ఉండడం వలన హ్మ్. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి మనకి టైట్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇవి చేస్తూ ఉండాలి. ఇంకొకటేంటంటే గర్భసంచి హ్మ్. ముందు పక్క యూరినరీ బ్లాడర్ ఉంటుంది. వెనక పక్క మోషన్‌కి కావాల్సిన రెక్టమ్ ఉంటుందనమాట. హ్మ్. సో, మనకి మధ్యలో గర్భసంచి ఉంటుంది. జనరల్‌గా ఏంటంటే సిస్టోసిల్, రెక్టోసిల్ అని అంటారు. ఈ ఈ రెండిటికి మధ్యలో ఒక మజిల్ ఉంటది. హ్మ్. ఈ మజిల్ ఎప్పుడైతే జారిపోతదో అది సిస్టోసిల్ అంటారు. హ్మ్. సో, ఆ జారిపోయినప్పుడు అక్కడ మనకు ఒకవేళ యూరిన్ మనం పాస్ చేసినా సరే అక్కడ కొంత యూరిన్ అనేది ఉండిపోతూ ఉంటుందనమాట. హ్మ్. ఎందుకంటే హ్మ్. సాగ్ అయిపోయింది కాబట్టి అక్కడ హ్మ్. కొంచెం మజిల్. సో, అట్లాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఈ సిస్టోసిల్ ఉందా అనేది మనము ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్తే చెక్ చేసుకుంటే మనకర్థమైతుంది. ఫ్రీక్వెంట్‌గా నాకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇట్లా దగ్గితే, తుమ్మితే కూడా పడిపోతున్నాయి. నాకు హ్మ్. యూరిన్ ఎప్పుడే పాస్ చేసొచ్చాను. స్టిల్ అయినా దగ్గంగానే మళ్ళీ యూరిన్ వచ్చింది. ఇట్లాంటి సమస్యలు కొంతమంది చెప్తూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకి సిస్టోసిల్ ఉండే అవకాశం ఉంటుందనమాట. హ్మ్. ఇది ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. హ్మ్. సో, ఎర్లీ స్టేజెస్ అంటే కొంచెమే ఫార్మ్ అయితుంది. పెద్ద ఎక్కువ లేదు. స్టిల్ ఇంకా అవుతుంది అనుకున్నప్పుడు మనకి ఆయుర్వేదంలో ద బెస్ట్ థింగ్ ఏదైతే చెప్పారంటే జాత్యాది ఘృతం చెప్తారనమాట. హ్మ్. ఈ జాతీయ ఘృతం బయట మార్కెట్‌లో దొరుకుతది. జనరల్‌గా ఆయిల్ ఘీ టైప్‌లో ఉంటుందనమాట. మనం దాన్ని కొంచెం వేడి చేసుకొని ఇంత సైజ్ ఆఫ్ కాటన్ బాల్‌ని దాంట్లో ముంచేసుకొని మనం లోపల వెజైనాల్లో కానీ ముందు పక్కకి ఫ్రంట్ పక్కన ఉంటుంది. సో, హ్మ్. ఆ హ్మ్. యూరిన్‌కి దానికి మధ్యలో వచ్చేలాగా మనం పెట్టుకుంటే హ్మ్. అది ఆ మజిల్‌ని స్ట్రెంథెన్ చేస్తది. ఓహో! సో, ఈ సిస్టోసిల్ ఏంటంటే ఎర్లీగా మనం తగ్గించుకునే హ్మ్. అవకాశాలుంటాయన్నమాట. సో, హ్మ్. ఇది సపోర్టింగ్ థింగ్ లాగా యూజ్ అవుతది. సో, హ్మ్. ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. హ్మ్. హ్మ్. సో, ఇంట్లో చేసుకోగల రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా అంటే, హ్మ్. మనకి దూర్వ, హ్మ్. దూర్వ అంటే గరిక గడ్డి.
గరిక. గరిక మనకి ఈజీగా మార్కెట్‌లో దొరుకుతది. అది స్పెషల్‌గా చెప్తారు. నార్మల్‌గా విలేజెస్‌లో అయితే ఎక్కడంటే అక్కడ దొరుకుతది. ఎక్కడంటే మేబీ అక్కడ సిటీస్‌లో ఉన్న వాళ్ళు కొనుక్కోవాల్సొస్తుంది. కొనుక్కోవాల్సొస్తుంది. జనరల్‌గా బయటైతే దొరుకుతది గరిక గడ్డిని మనకి. హ్మ్. జనరల్‌గా మనకి ఎండుది దొరికిందనుకోండి, నైట్ నానబెట్టేసేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ దాన్ని జ్యూస్ చేసుకొని తాగడం. హ్మ్. సో, ఇదేంటంటే మనకి ఈ దర్భ వల్ల ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి అన్నీ తగ్గుతాయన్నమాట. ఆహా! సో, ఓకే. ఇది స్పెషల్‌గా చెప్తారు వీటికి అన్నమాట. హ్మ్. పచ్చిది దొరికిందంటే అప్పటికప్పుడు మనం మిక్సీ ఏసేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు. ఓకే. సో, మనకి ఎండిపోయిన గడ్డి అది మనకి దొరికినప్పుడు దాన్ని మాత్రం నానబెట్టుకోవాల్సుంటుంది. సో, నైట్ అది వాటర్‌లో ఏసుకొని నానబెట్టుకొని హ్మ్. నెక్స్ట్ రోజు మార్నింగ్ మిక్సీ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. హ్మ్. ఈ మేల్స్‌కి కూడా వస్తాయండి యూరిన్ ఇన్ఫెక్షన్. జనరల్‌గా ఏంటి అంటే ఈ వింటర్‌లో వచ్చినప్పుడు వాటర్ అనేది చేంజెస్ బాగా ఉంటాయి. సో, వాటర్ కూడా ఇన్ఫెక్షియస్‌గా ఎక్కువైపోతూ ఉంటాయి. సో, హీట్ ఉన్నప్పుడు సన్ ఉన్నప్పుడు హీట్ వస్తది. హీట్ ఉంటే బాక్టీరియా, వైరస్ అన్నీ చనిపోతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఈ సన్ అనేది తగ్గుతుందో మనకి హీట్ అనేది డిఫరెన్స్ ఉంటుందో సో, అన్ని దగ్గరలో అయినా సరే ఫంగస్ దగ్గర నుంచి ఫంగస్ కూడా పెరుగుతది. పాచి పట్టేస్తది ఈ టైంలో. హ్మ్. సో, ఇట్లాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ఇలాంటప్పుడు మనకేంటి అంటే చూసుకొని అంటే వాష్‌రూమ్స్ అవి చూసుకొని యూజ్ చేయడము. హ్మ్. అండ్ ఎక్కువ వాటర్ తాగడము. తాగాలనిపించకపోయినా సరే వాటర్ అనేది తాగాలి ఈ టైంలో అన్నమాట. ఓకే. అదొకటి వీటిని ఇంట్రొడ్యూస్ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. హ్మ్. ఇది ఒకటి పర్టిక్యులర్‌గా పాటించాలి. హ్మ్. అందుకే మనకి వినాయక చవితి వచ్చినప్పుడు కూడా దూర్వాని బాగా యూజ్ చేసి అవును. వీటిలనన్నీ తీసుకెళ్ళి నదుల్లో కలిపి హ్మ్. మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే దానికి అది పర్టిక్యులర్‌గా చెప్పి మరి అదొక్కటి ఎక్కువ యూజ్ చేసేలాగా చేస్తూ ఉంటారనమాట. హ్మ్. సో, ఇట్లాంటివి. ఇంకా ఏం చేయొచ్చు ఫుడ్‌లో చేంజెస్ అనుకుంటే మనకి ఇక్షురసం. హ్మ్. ఏమంటే షుగర్ కేన్ జ్యూస్. ఈ హ్మ్. షుగర్ కేన్ జ్యూస్ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించే అవకాశాలు చాలా ఎక్కువుంటాయన్నమాట. ఓకే. సో, షుగర్ కేన్ జ్యూస్‌ని కూడా మీరు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేసుకోండి. జనరల్‌గా కొబ్బరి బోండం నీళ్ళు ఎక్కువ తాగుతారు. హ్మ్. కానీ యాస్ పర్ ఆయుర్వేదం ప్రకారం చెప్పినప్పుడు కుష, కాష, నల, దర్భ, కాండేక్షు అని చెప్తారు. హ్మ్. సో, ఇవి 5 రకాల గడ్డిలన్నమాట. హ్మ్. ఈ ఇక్షురస్ అంటే మీన్స్ షుగర్ కేన్ కూడా ఒక గడ్డి జాతి కింద తీసుకుంటాము. సో, ఇవి యూజ్ చేస్తే మనకి అన్ని రకాల యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అని చెప్పి అంటారనమాట. సో, షుగర్ కేన్ జ్యూస్ అనేది ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేసుకోండి కొబ్బరి బోండం నీళ్ళ కంటే. ఓకే. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం గడ్డి జ్యూస్ ఇది దర్భ ఎక్కువ యూజ్ చేయండి. షుగర్ లేని వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. హ్మ్. సో, ఇట్లా మీకు మనం యూరిన్ ఇన్ఫెక్షన్ కదా! ఏముంది కదా! అని వదిలేస్తే కూడా ఈ యూరిక్ యాసిడ్ అనేది స్టోర్ అయిపోతే హ్మ్. స్టోన్స్ కూడా ఫార్మ్ అయిపోతాయి. హ్మ్. సో, యూరిక్ యాసిడ్ ఓకే. క్రిస్టల్స్ ఫార్మ్ అయితాయి. కిడ్నీస్‌లో స్టోన్స్ ఫార్మ్ అయితాయి. సో, ఏవైనా సరే ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు ముందుగానే వాటికి ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ ఫర్దర్ మనం అలా వదిలేస్తే ఏముందిలే అని వదిలేస్తే మళ్ళీ స్టోన్స్ ఫార్మ్ అయిపోతాయి. ఓకే. సో, ఎవరైనా సరే ఎర్లీగా వచ్చినప్పుడే మీరు జాగ్రత్తలు పాటిస్తే మీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఓకే. ఓకే. సో, చాలా ఈజీగా అంటే పెద్ద పెద్ద మెడికేషన్ లేదు. ఈ టాబ్లెట్స్ మార్నింగ్ ఒకటి వేయండి, మధ్యాహ్నం ఒకటి వేయండి. ఇలాంటి మెడికేషన్ లేదు. ఈ సిరప్‌లు తాగండి అని లేదు. చిన్న చిన్న మార్పులతో మనం ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి, లీకేజెస్ నుంచి బయటపడొచ్చు. మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. ఎలా వర్క్ అయిందో కూడా మాకు మళ్ళీ కామెంట్ చేయండి. ఇంకెలాంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా గానీ కామెంట్ చేయండి. తప్పకుండా మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.